హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి మిక్సీ జార్స్ క్లీనింగ్ అండి. అండ్ ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనం జనరల్గా మిక్సీ జార్స్ యూజ్ చేసినప్పుడు కానీ పచ్చళ్ళు కానీ లేదు అంటే అల్లం పేస్ట్లు కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము, లేదంటే పెండ్లు వేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలా యూజ్ చేసినప్పుడు జస్ట్ కడిగేసి పెట్టేస్తూ ఉంటాము, డీప్ క్లీన్ అయితే చేయం కదా. సో అలాంటి టైమ్స్లో మనకి మిక్సీ జార్స్ కింద అయితే చూడండి చక్రాల దగ్గర కూడా బాగా డస్ట్ అయితే పట్టేస్తూ ఉంటుంది. మిక్సీ జార్ బెల్ట్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బెల్ట్స్ కూడా మనకి మురికి ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైమ్స్లో మనము ఒక మంచి లిక్విడ్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ కింద ఫైర్ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ 1 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనకు డిష్ వాషర్ అయితే ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వాషింగ్ మిషన్ డిష్ వాషర్ అయితే ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు లిక్విడ్. ఇంకా నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ అనేది మనకి ఎలాంటి మరకలు ఉన్నా సరే ఈజీ క్లీనింగ్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ లెమన్ అయితే తీసుకోవాలండి. ఈ లెమన్ వల్ల కూడా చాలా మనకి ఎంత మురుకున్నా సరే ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇందులోనే నెక్స్ట్ వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ వెనిగర్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది అన్ని స్టోర్స్లోనూ మనకి అవైలబుల్గా ఉంటుంది, వైట్ వెనిగర్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం ఈ విధంగానే కలిపేసుకోవాలండి. ఈ వాటర్లో అనేది మొత్తం అంతా మనకి ఈజీగా అనేది లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత చూసారు కదండి లిక్విడ్ అనేది మనకి ఎలా ఫామ్ అయ్యిందో. మంచి ఆరోమా అయితే వస్తుందండి దీని నుంచి. అండ్ బాగా పవర్ఫుల్ రెమెడీ అనమాట ఇది. అండ్ ఇంకా మనం మిక్సీ జార్స్ అన్నిటిని ఒక బౌల్ లాంటిది ఇలాగ బేషన్ లాంటిది ఉంటుంది కదండి, అందరింట్లో ఇలాగ స్పేషియస్గా ఉండడానికి నీట్గా ఇలాగా మనం మిక్సీలు అన్నింటినీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, ఆ వేడివేడి లిక్విడ్ని ఈ విధంగా దీనిపైనుంచి ఇలా వేసేసి ఒక 5 to 10 minutes తర్వాత మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎలాంటి గట్టిగా ఉన్నా మురికైనా సరే ఈజీగా అనేది క్లీన్ అయిపోతుంది మనకి. అండ్ బెల్ట్లు పెడతాం కదండి, అంటే మిక్సీ జార్స్కి బెల్ట్ పెడుతూ ఉంటాం కదా, అక్కడ కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న బ్రష్ని మనము వాడి పడేసే బ్రష్ అయితే ఉంటుంది కదా, అలాంటి దాంతో యూజ్ చేసి ఈ విధంగా మనము వాష్ చేసేసుకుంటే ఎంత మూలమూలలో ఉన్నా ఎలాంటి మురికైనా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఫస్ట్ మిక్సీ జార్స్ అయితే నాకు 4 అయితే ఉన్నాయండి. ఈ 4టిలో మూతలు అయితే ఉన్నాయి కదా, ఆ మూతలు అయితే వాష్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి మిక్సీ జార్స్ లోపల అయితే చూసారు కదా, ఆ బ్లేడ్స్ దగ్గర అయితే మనకి నల్లగా అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా. ఏదైనా మనము పచ్చడి కానీ లేదు అంటే అల్లం పేస్ట్ కానీ వేసినప్పుడు మనకి మాడినట్టు కానీ ఎల్లో కలర్ ఇష్ కానీ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి టైమ్స్లో కూడా ఇలా బ్రష్ పెట్టి మనం వాష్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఏంటంటే నల్లగా మురికైతే పట్టేస్తూ ఉంటుంది కదండి. ఈ నల్ల మురికి ఎలా వస్తుందో మనకే అర్థం కాదు, కానీ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ అక్కడికి వెళ్ళిపోయి మనకి స్టోర్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే వాష్ చేయడం అనేది డీప్ వాష్ అయితే చెయ్యం కదా, కడిగేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము. సో అలాంటి టైమ్స్లో ఇలాగా బ్లాకిష్ కలర్లో అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి టైమ్స్లో ఏంటి అంటే మంత్కి ఒక్కసారైనా సరే ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే చాలండి. అండ్ మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. మిక్సీ కానీ మిక్సీ జార్స్ కానీ చూసారు కదా, ఆ వాటర్ ప్లేస్లో మనం ఇలాగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అనేది మట్టంతా మురికంతా రిమూవ్ అయిపోతుందండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బెల్ట్లన్నింటినీ ఏంటి అంటే మనం ఈజీగా అనేది స్క్రబ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్లో ఇలాగా రబ్ చేస్తూ బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే చాలు, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది వచ్చేసరికి ఆనియన్ కట్టర్ అండి. నేను ఆనియన్ కట్టర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేయాలన్నప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఆనియన్ కట్టరు. ఇది కూడా మురికైతే పట్టేసిందండి. సో ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను. చూసారు కదండి ఎంత తెల్లగా అయితే వచ్చేస్తుందో వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ లిక్విడ్తో ఎన్ని రకాలుగా అయితే మనం చాలా రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు నేనైతే మిక్సీ జార్స్ క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇదే లిక్విడ్తో. అండ్ చాలా తెల్లగా అయితే వచ్చేస్తున్నాయి. ఈ వాటర్తో మనం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కూడా మనం కడిగేసుకోవాలి. ఇది వచ్చేసరికి జ్యూసర్ కట్టర్ అండి. జ్యూసెస్ వేసినప్పుడు మనకైతే స్టఫ్ అంతా ఉండిపోతుంది కదా, మనం ఏదైనా ఫ్రూట్ వేసినప్పుడు ఆ మిక్స్చర్ అంతా ఉండిపోయి మనకి జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా, ఆ మిక్సీ జార్ అనమాట ఇది. సో
ఇప్పుడు వాష్ చేసిన తర్వాత కూడా చాలా మురికైతే వచ్చిందండి, చూస్తున్నారు కదా వీడియోలో. అండ్ ఆ బేసిన్ నిండా వాటర్ చూసారు కదా, మురికి నీళ్ళలా తయారైనాయి అనమాట. అంత డస్ట్ అయితే ఉంది. మనం వాష్ చేసిన మిక్సీ జార్స్ని నేను క్లీన్ చేస్తున్నానండి, ఆల్రెడీ వాష్ చేసినవి. కానీ చూసారు కదా ఎంత మురికైతే దీనిలో ఉందో, మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి. చాలా ఈజీగా మనకి కనపడిపోతుంది మురికి ఎంత వచ్చింది అనేది. మిక్సీ జార్స్ అన్నిటిని క్లీన్ చేసేసానండి, మూతలు క్లీన్ చేశాను అండ్ లబ్బర్లు క్లీన్ చేసేసాను. అండ్ హ్యాండిల్స్ ఉంటాయి కదండి, హ్యాండిల్స్ దగ్గర మూలలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. అవైతే ఒక పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మిక్సీని అయితే మనం తుడిచేస్తూ ఉంటాం, పక్కన పెట్టేస్తూ ఉంటాము. డీప్ క్లీన్ అయితే చెయ్యం కదా. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళాలన్నా సరే చాలా ఈజీగా మనము మిక్సీ వేసేసి పక్కన పడేస్తూ ఉంటాము. ఇదే మిక్సీ జార్స్ ఎక్కువగా ఎన్ని రోజులు ఉండవు కదండి, పాడైపోతూ ఉంటాయి. ఈ మిక్సీ జార్స్ మనము మళ్ళీ కొనుక్కోకుండా ఒక 10 years వారంటీ ఉండేలాగా చేసుకోవాలి అంటే కొన్నదాన్నే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. శుభ్రంగా ఉంచుకున్నాము అంటే మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది అనమాట. మిక్సీ జార్స్ అనేవి మిక్సీ కానీ పాడవకుండా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇందులోని బొద్దింకలు కానీ ఎలాంటివి లిజర్డ్స్ కూడా వెళ్లకుండా ఉంటాయి. చాలా ఈజీగా నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ లిక్విడ్తోనే నేను బ్రష్ అయితే చేశానండి. అండ్ కొంచెం లిక్విడ్ వేసేసి ఇందాకలా బ్రష్ అయితే ఉంది కదా, ఆ బ్రష్తో ఎక్కడైతే మురుకుందో అక్కడ మురుకుని స్క్రబ్ చేశానమాట. స్క్రబ్ చేసి వైపర్ అయితే మన ఇంట్లో ఉంటుంది కదండి, ఆ వైపర్ పెట్టి ఇలాంటి మిక్సీ జార్స్ దగ్గర ఇలాగా గీతలు అయితే ఉంటాయి కదా, లోపల అయితే మిషన్స్ ఉంటాయి, అవి క్లీన్ చేయడానికి ఈజీగా వైపర్ అనేది పెట్టి నీట్గా తుడిచేస్తున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ వైర్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ వైర్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. చాలా నీట్గా అయితే వచ్చేసిందండి. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత చూడండి చాలా అందంగా ఉన్నాయన్నమాట, తలతలా మెరిసిపోతున్నాయి. అండ్ ఈ చిన్న లిక్విడ్ని యూజ్ చేసుకుంటే చాలండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంత మంచిగా లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చాలా నీట్గా తలతలా మెరిసిపోయే మిక్సీ జార్స్ అండ్ మిక్సీ అయితే రెడీ అయిపోతుంది. ఇవి 10 years వరకు ఇట్లాగే మంచిగా మనము మెయింటైన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే మనకి వస్తాయి అన్నమాట, పాడవకుండా ఉంటాయి, చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి. మిక్సీ జార్ క్లీన్ చేసిన తర్వాత కానీ మిక్సీ క్లీన్ చేసిన తర్వాత కానీ ఆరపెట్టుకోవడం మస్ట్ అండ్ షుడ్ అండి. ఆరపెట్టకపోతే దానిలోని కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటుంది, బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో మిక్సీ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎండలో అనేది మస్ట్ అండ్ షుడ్గా పెడితే అందులో ఉండే బ్యాక్టీరియా అంతా మనకి ఎండ ద్వారా మనకి పోతుందన్నమాట. సో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా సరే ఎండలో పెట్టడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఎండలో నుంచి తీసిన తర్వాత కూడా లోపల పెట్టుకునేటప్పుడు అండ్ మిక్సీకి అయితే మనము ఒక క్యాప్ లాంటిది రెడీ చేసుకోవాలండి. క్లాత్తో క్యాప్ లాంటిది తయారు చేసుకుంటే చాలా నీట్గా దానిలోకి ఇన్సెక్ట్స్ అనేవి వెళ్లకుండా చాలా బాగా ఉంటుందన్నమాట. అండ్ ఇవి సర్దుకునేటప్పుడు కూడా దానికి సపరేట్ ప్లేసెస్ అనేవి ఆక్యుపై చేసి నీట్గా పెట్టుకుంటే మిక్సీ జార్స్ అనేవి ఎప్పటికీ పాడవు అండి, చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ to subscribe. Thank you for watching guys. Have a nice day.